ఒక వితంతు స్త్రీకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తనకు ముగ్గురు కుమార్తెలు. అలాగే తన భర్త అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఆ కూతుర్లను తనే బాధ్యతగా చూసుకోవడం మొదలుపెట్టింది. తన కూతుర్లు 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 24 సంవత్సరాలు ఉంటారు. అయితే ఆమె ఒంటరితనాన్ని అధిగమించటానికి, తన పిల్లల బాగోగులు చూసుకోవటానికి మరో వివాహం చేసుకుంది. అయితే ఆమె రెండో వివాహం తర్వాత ఆమెకు కొన్ని రోజులకి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆమె రెండో భర్త కూడా ఎక్కువ కాలం బ్రతకలేదు, చనిపోయాడు. ఆ ముగ్గురు కుమార్తెలు చదువు పూర్తి చేసి కొంత పెద్దవాళ్ళు అయ్యారు. వారిలో ఒక అమ్మాయి డాక్టర్ అయి గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయడం మొదలుపెట్టింది. ఆమె గ్రామస్తులందరికీ సహాయం చేయడం మొదలుపెట్టింది. అయితే ఒకరోజు ఒక వృద్ధుడు ఆమె దగ్గరికి వచ్చాడు. అతను చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. ఆమెకు అతని పట్ల జాలి కలిగింది. దాంతో చికిత్స చేస్తున్నప్పుడు వృద్ధుడు ఆ అమ్మాయిని గాఢంగా చూస్తూ ఇలా చెప్పాడు, "నువ్వు చాలా అందంగా ఉన్నావు అమ్మాయి. అలాగే నిన్ను ఎవరైనా చూడగానే ఇష్టపడతారు. అంత అందంగా కనిపిస్తున్నావు" అని అన్నాడు. కానీ డాక్టర్ మాత్రం అతని మాటలకు నవ్వి అంతగా పట్టించుకోకుండా వైద్యం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆ వృద్ధుడు డాక్టర్ని ఆ రోజు రాత్రి తన ఇంటికి రమ్మని కోరాడు. ఎందుకంటే అదే గ్రామంలో ఉంటుంది కాబట్టి తనకు రాత్రి చికిత్స చేయటానికి రమ్మని కోరాడు. అప్పుడు డాక్టర్ కొంతసేపు ఆలోచించి సరే అని చెప్పి ఆ రోజు రాత్రి తన ఇంటికి వెళ్ళింది. అయితే డాక్టర్ ఆ వృద్ధుడి ఇంటికి వెళ్ళగానే ఆ వృద్ధుడు కొత్త బట్టలు ధరించి కుర్చీలో కూర్చుని దీనంగా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక వెంటనే డాక్టర్ రాగానే డాక్టర్ని చూసి ఆమె, "నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను" అని చెప్పాడు. "అవును, మీరు నన్ను చికిత్స కోసం పిలిచారు కదా, అందుకే వచ్చాను" అని చెప్పింది. ఆ తర్వాత ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు, నేను చికిత్స కోసం కాదు రమ్మని చెప్పింది. "నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను" అని అన్నాడు. అది విన్న ఆమె ఆశ్చర్యపోయి ఇలా అంది, "అంకుల్, మీ వయసు ఎంత? అసలు మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు?" కానీ డాక్టర్ చెప్పిన ఆ ఏ మాట కూడా అతను వినకుండా ఆ వృద్ధుడు మాత్రం నన్ను పెళ్లి చేసుకో అని గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. దాంతో ఆ డాక్టర్ తన మాటలు సహించలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత రోజు ఉదయం ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. అప్పుడు ఆమె సోదరుడు ఆమె దగ్గరికి వచ్చి, "అమ్మకు ఆరోగ్యం బాగోలేదు అక్క" అని చెప్పాడు. అప్పుడు ఆమె అతనికి టాబ్లెట్స్ ఇచ్చి పంపించింది. తర్వాత తన సోదరుడితో ఆమె నిన్న జరిగిన వృద్ధుడితో జరిగిన సంభాషణను వివరంగా చెప్పింది. ఇక డాక్టర్ చెప్పింది అంతా విన్న ఆ సోదరుడు చాలా విపరీతమైన కోపంతో ఆసుపత్రి నుండి బయలుదేరాడు. ఇక అతను నేరుగా ఆ వృద్ధుడి ఇంటికి వెళ్ళి అతన్ని తిట్టి అతని కొట్టి తిరిగి వచ్చేశాడు. ఇక ఆ తర్వాత చాలా కోపంగా ఉన్న ఆ వృద్ధుడు అవమానం భరించలేక వారిపై ఇంకా కోపం పెంచుకొని ఉన్నాడు. అప్పుడు అతను ఇలా అనుకున్నాడు, ఎలాగైనా ఆ అమ్మాయిని నేను సొంతం చేసుకోవాలి అని, ఎలాగైనా వారి జీవితాన్ని నాశనం చేయాలి అని అనుకున్నాడు. అయితే వాళ్ళ ఇంట్లో పెద్ద దిక్కు లేదు అన్న విషయం ఆ వృద్ధుడికి తెలుసు. ఒకరోజు ఎవరూ లేని సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ వృద్ధుడు. అప్పుడు ఆ ఇంట్లో ఆ విధవరాలు ఒక్కతే ఉంది. ఆమె ఆ వృద్ధుడిని చూసి, "ఎవరయ్యా మీరు? ఎందుకు వచ్చారు? మీకు ఏం కావాలి?" అని అడిగారు. అంటే అప్పుడు ఆ వృద్ధుడు, "అమ్మ, కాస్త మంచినీళ్ళు ఇస్తావా? అలాగే కాస్త టీ ఇస్తావా?" అని, "రోడ్డుపై నడుస్తూ ఉన్నాను కదా, కాస్త నీరసంగా అనిపించింది, అందుకని చెప్పి" అనగానే లోపలికి రమ్మని ఆహ్వానించింది. దాంతో అతను లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన వృద్ధుడు ఆమెతో, "నీ ముగ్గురు పిల్లలు ఇంకా నీ అబ్బాయి ఎక్కడ లేరా? ఎక్కడికి వెళ్ళారు?" అని ఆరా తీశాడు. అప్పుడు ఆవిడ, "వాళ్ళు నా పెద్ద కూతురు హాస్పిటల్కి వెళ్ళింది, అలాగే చిన్న కూతుర్లు ఇద్దరు జాబ్కి వెళ్ళారు, ఇంకా నా కొడుకు అయితే చదువుకోవటానికి వెళ్ళాడు" అని చెప్పింది. అప్పుడు ఆ వృద్ధుడు, "అయితే నీ పిల్లలు తిరిగి ఇంటికి రావటానికి సాయంత్రం అవుతుందన్నమాట" అని అన్నాడు. అప్పుడు ఏమీ అర్థం కాని ఆవిడ, "అవును అయ్యా, మీకు మా పిల్లల గురించి ఎందుకు? ఏదైనా పని ఉందా?" అని అడిగింది. దాంతో ఆ వృద్ధుడు, "లేదమ్మా, ఒక్కదానివి కనిపిస్తున్నావు కదా" అన్నాడు. ఆ తర్వాత, "కాస్త మీ ఇల్లు చూపిస్తావా?" అని అన్నాడు. "ఎందుకంటే నేను ఈ వైపు ఎప్పుడూ రాలేదు, మేము ఊరు చివర ఉంటాము" అని అనడంతో ఆవిడ, "సరే అయ్యా, ఇదిగో ఇది మా కిచెను, ఇదిగో ఇది మా హాలు, ఇంకా అటు ఓ 2 రూమ్లు ఉంటాయ్యా" అని చెప్పింది. దానికి అతను, "అవునా, అక్కడ ఇంకో 2 రూమ్లు ఉన్నాయా?" అన్నట్టుగా తల ఎత్తి చూస్తూ ఉన్నాడు. దాంతో ఆవిడ ఆయనను, "అవునయ్యా, అక్కడ కూడా 2 రూమ్లు ఉన్నాయి, చూపిస్తాను రండి" అని అక్కడికి తీసుకెళ్ళింది. అంతే, అక్కడికి వెళ్ళగానే అతను ఆ రూమ్లోకి వెళ్ళిన వెంటనే ఆ రూమ్ డోర్ లాక్ చేశాడు. దానికి ఆమె వెంటనే భయపడుతూ
అయ్యా మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు డోర్ లాక్ చేశారు? డోర్కి అని అరవడం మొదలుపెట్టింది. అంతే అప్పుడే తన పాకెట్లో ఉన్న కత్తిని తీసి నువ్వు గాని అరిస్తే నిన్ను చంపేస్తాను అని బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆ కత్తి చూసి భయపడిన ఆవిడ ఏమీ మాట్లాడకుండా ఓ మూలన కూర్చుని భయపడుతూ అతన్ని చూస్తూ ఉండిపోయింది. అతను మాత్రం ఆమెకు ఒక టాబ్లెట్ నోట్లో వేసి బలవంతంగా మింగించాడు. ఆ తర్వాత ఆ వృద్ధుడు ఆమెతో ఇలా చెప్పాడు, నువ్వు గాని ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే నీకు తెలుసు కదా, నాకు ఈ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ అలాగే పొలిటీషియన్స్ అందరూ కూడా తెలుసు నేను ఎంత డబ్బున్నవాడినో అని తనకు చెప్పి ఆవిడను భయపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలాగే అదే రోజు తన రెండవ కూతురు జాబు నుండి తిరిగి వస్తున్న సమయంలో అతను తన డబ్బుతో 2 మనుషులను పెట్టి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తన ఇంటికి రప్పించుకొని తనపై కూడా అదే పని చేసి వదిలేశాడు. ఆ రోజు ఆ అమ్మాయితో ఇలా చెప్పాడు, నువ్వు ఒకవేళ ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నిన్ను నీ కుటుంబాన్ని నేను నాశనం చేస్తాను అని భయపెట్టి అతను అక్కడి నుండి ఇంటికి పంపించేశాడు ఆమెను. అలా అదే రోజు మరో కూతురు కూడా ఉద్యోగం నుండి బయటకి వచ్చే సమయంలో అతను కూడా అలాగే కిడ్నాప్ చేసి తన ఇంటికి రప్పించి తనకు కూడా ఆ వృద్ధుడు అలా చేసి ఆ డాక్టర్పై ఉన్న కోపాన్ని ఈ విధంగా తీర్చుకున్నాడు. కానీ ఆ వృద్ధుడికి మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే తనకు కావాల్సిందే డాక్టర్, ఎందుకంటే మొదటి నుంచి తనని ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ దానికి డాక్టర్ ఒప్పుకోకపోవడంతో ఇదంతా చేస్తున్నాడు ఆ వృద్ధుడు. ఇక ఆ రోజు రాత్రి 8 అవుతుంది. డాక్టర్ ఆసుపత్రి నుండి తన ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఇక ఆమె హాస్పిటల్ నుండి బయటికి వచ్చింది. కానీ వృద్ధుడు ఎలాగైనా ఆ రోజు అందరినీ నాశనం చేయాలని డిసైడ్ చేశాడు. అయితే అకస్మాత్తుగా 4 అక్కడికి వచ్చి, డాక్టర్ మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది మేడం, గుండె నొప్పితో కింద పడిపోయాడు, మీరు వెంటనే అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నామని అడిగారు. దానికి పాపం ఎవరో వెళ్లాల్సిందే అని అనుకుని తను అక్కడి నుండి వారితో పాటు బయలుదేరింది. కాసేపటికి వాళ్ళు తీసుకెళ్తున్నది ఆ వృద్ధుడి ఇంటికన్న విషయాన్ని తెలుసుకున్న ఆవిడ, మీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అసలు ఎవరికి గుండెపోటు వచ్చింది? నేను ఎక్కడికి రాను, నన్ను ఇక్కడే వదిలేయండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంది. లేదు మేడం, నిజంగానే మా నాన్నకి గుండెపోటు వచ్చింది, ఒక్కసారి వచ్చి చూడండి అంటూ తనని చివరగా ఆ ఇంట్లోకి తీసుకెళ్లారు. అప్పటికే మంచంపై పడుకొని ఉన్నాడు ఆ వృద్ధుడు. ఆ వృద్ధుడు పడుకొని ఉన్న స్థితిని చూసి ఆమె నిజమే అనుకొని తన దగ్గరికి వెళ్ళింది. ఆమె తనకి దగ్గరికి వెళ్ళి తనని చెక్ చేస్తూ ఉండగానే ఆ 4 అక్కడి నుండి డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. అది గమనించిన ఆమె అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ వృద్ధుడు అప్పటికే లేచి తనని గట్టిగా పట్టుకుని, నువ్వు నన్ను వద్దని అంటావా? నాకు ఎంత డబ్బు ఉందో తెలుసా? నువ్వు గనక నన్ను వివాహం చేసుకుని ఉంటే నువ్వు అసలు ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు. నా దగ్గర చాలా డబ్బు ఉంది, అలాగే నాకు ఎవరూ లేరు అని చెప్పాడు. దానికి ఆ డాక్టర్, అసలు మీ వయసుకి మీ మాటలకి ఏమైనా సంబంధం ఉందా అంకుల్? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా ఎవరైనా చేస్తారా? మీ ఏజ్ని చూసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అనడం మొదలుపెట్టింది. అయినా కూడా ఆ వృద్ధుడు, ఇవాళ నువ్వు నాకు ఒంటరిగా దొరికావు కదా, నేను నిన్ను అనుభవిస్తాను అని చెప్పి తనని మంచంపై పడేసి తనకి కూడా నోట్లో టాబ్లెట్ వేసి బలవంతంగా మింగించేశాడు. ఆ తర్వాత ఆమెను వదిలేశాడు. ఇక దాంతో ఏం చేయాలో అర్థం కాని ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఇక అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు, నువ్వు గనక ఈ విషయాన్ని ఎక్కడైనా బయటపెట్టి చెప్పాలి అని అనుకుంటే నీ యొక్క పరువు పోతుంది. అలాగే నా దగ్గర డబ్బు చాలా ఉంది, నువ్వు గనక పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి అని అనుకుంటే చేయొచ్చు, నేను పోలీసులను సైతం కొనేస్తాను అని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టాడు అతను. దాంతో చాలా కోపంతో, ఎలాగైనా నిన్ను వదిలిపెట్టను అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఆవిడ. ఆ వృద్ధుడు తనకి ఎంత చెప్పినా కూడా ఆ కోపం పోవట్లేదు అన్న విషయాన్ని గ్రహించి, వెంటనే నువ్వు గనక ఈ విషయాన్ని బయట పెడితే నీ తల్లిని చెల్లెళ్లను ఇద్దరిని చంపేస్తాను అని బెదిరించాడు. దాంతో భయపడిన ఆ డాక్టర్, వద్దండి అంకుల్ ప్లీజ్ అని, వాళ్ళని మాత్రం ఏం చేయొద్దు, నేను ఈ విషయాన్ని ఎక్కడా చెప్పను అని అక్కడి నుండి ఇంటికి వెళ్ళి పోయింది ఆ డాక్టర్. ఇక ఆ తర్వాత ఆ 3 కూతుర్లు ఇంకా తన తల్లి కొన్నాళ్లకు ప్రెగ్నెంట్ అయ్యారు. అలా వాళ్ళు 4 ప్రెగ్నెంట్ అవ్వడంతో చూసిన చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళంతా ఎగతాళిగా చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు బజారు వాళ్ళని మంచి వాళ్ళు కాదని అనడం మొదలుపెట్టారు. కానీ మెల్లిమెల్లిగా వాళ్ళు తెలుసుకున్నారు ఏంటంటే ఆ వృద్ధుడు వాళ్ళపై పెట్టుకున్న కక్షతో ఈ పని చేశాడు అని తెలుసుకున్నారు. దాంతో ఆ 3 అమ్మాయిలు
వాళ్ళ తమ్ముడు విషయం తెలుసుకొని అలా చేసిన ఆ వృద్ధిని వదిలిపెట్టకూడదు అని వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వృద్ధుడిపై కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆ అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి వాళ్లకు లభించిన ఆధారాల ప్రకారం ఆ వృద్ధుడిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తనని జైల్లో వేశారు. ఇక ఆ వృద్ధుడి యొక్క ఇంట్లో వీళ్ళంతా వెళ్ళి ఉంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అతను ఇలా చేసినందుకు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఇక ఇంత ఘోరమైన పని చేసిన ఆ వృద్ధుడికి ఇక అప్పటి నుండి ఊచలు లెక్క పెట్టడం మొదలయ్యింది. అందుకే తప్పు చేసిన ప్రతి వాడికి శిక్ష తప్పదు అని అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.